రాబోయే కాలంలో ఇండియా ఫ్యూచర్ మన పవర్ స్టారే. దేశాన్ని తన ఆలోచనలతో ముందుకు నడిపించగల లీడర్ ఇతను. శివాజీ లాంటి సింహం పుట్టిన మరాఠా గడ్డ మీద ఇంకో సింహం అడుగుపెట్టింది. ఆయన అన్న మాటకి క్లియర్ కట్ ట్రాన్స్లేషన్ ఇదే. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకల్ కాదు, ఏకంగా నేషనల్ పొలిటీషియన్ అయిపోయారు. ఒకప్పుడు ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ స్పీచ్లు చూసి లోపల అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని నోటికొచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని క్షమించండి సార్ అంటూ మీడియా ముందు చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటున్నారు. అసలు ఎలా నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, నీ అన్నే చేయలేకపోయాడు, నువ్వెంత అని అందరూ అంటున్నా, ఎగతాళి చేస్తున్నా, దారుణమైన ఓటమి ఎదురైనా భయపడకుండా, ఓటమిని అంగీకరించకుండా, వెన్నుచూపని వీరుడిలా నిలబడి ప్రత్యర్థులతో కలపడి ఇప్పుడు ఏకంగా ఇండియన్ పాలిటిక్స్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఎలా ఎదిగారు? మహారాష్ట్ర ఎలక్షన్స్లో అడుగుపెట్టిన ప్రతి చోట, ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపు తప్ప ఓటం అనేదే ఎదురుకాలేదు. మొన్నటికి మొన్న ఢిల్లీలో అడుగు పెడితే కేంద్ర మంత్రులంతా క్యూ కట్టి మరీ పవన్ కళ్యాణ్ని కలవడానికి ఎగబడ్డారు. అసలేంటి స్టార్డమ్? ఇప్పటి వరకు ఎవ్వరికి దొరకని ఈ పొలిటికల్ స్టార్డమ్ పవన్ కళ్యాణ్కి ఎలా వచ్చింది? నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఆయన రియల్ లైఫ్లో కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. అందుకే మిగిలిన పొలిటీషియన్లలా కాకుండా జనాలకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయన మనసుకి ఏం అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ఆయన మిగిలిన పొలిటీషియన్లలో స్పెషల్గా నిలబెడుతోంది. టీడీపీ కూడా ఆయన్ని ఆపడానికి, ఆయన చేసే పనులకు అడ్డుపడడానికి ఏమాత్రం ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఆయన చేస్తుంది మంచి కాబట్టి. ఇంకా మాట్లాడితే పవన్ కళ్యాణ్ పనిచేసే విధానం చూసి టీడీపీ లీడర్లు కూడా కొంతమంది ఆయన ట్రెండ్ ఫాలో అయిపోతున్నారట. మరి అది పవన్ అంటే. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏకంగా ప్రధాని మోడీ వచ్చి మరి పవన్ కళ్యాణ్ని తుఫాన్ అంటూ పొగిడారంటే మనోడి స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. అప్పుడే కొంతమందికి అర్థమై ఉంటుంది పవన్ లోకల్ కాదు, నేషనల్ అని, రియల్ హీరో కాదు, రియల్ హీరో అని, పొలిటీషియన్ మాత్రమే కాదు, పీపుల్స్ లీడర్ అని. ఇదంతా నిజమా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి పిఠాపురంలో పిల్లాడిని పిలిచి అడిగినా చెప్తారు ఒకప్పుడు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. రోడ్లు, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలా ఒక్కటి కాదు, అన్ని రకాలుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఓడించి పంపించిన గాజువాక, భీమవరం జనాలు కూడా బాధపడిపోతున్నారట. అయ్యో, మేము గెలిపించుకుని ఉంటే ఇప్పుడు మా ఏరియాలు కూడా డెవలప్ అయ్యేవి కదా అని. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పవన్ రూరల్ ఏరియాలపై ఫోకస్ పెట్టారు. మారుమూల ప్రాంతాల్లో కూడా నీళ్లు బాగా లేకపోయినా అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చేస్తున్నారట. చిన్న గ్రామానికి సమస్య వచ్చినా దగ్గరుండి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నారట ఆయన. అంటే గెలిచే ముందు హామీలు ఇవ్వడమే కాదు, గెలిచిన తర్వాత ఆ హామీలు నిలబెట్టుకుంటున్న లీడర్గా కూడా పేరు సంపాదించుకుంటున్నారన్నమాట మన పవన్ కళ్యాణ్. ఇదంతా ఆయనలోని పీస్ఫుల్ లీడర్ చేసే పనులు. అయితే ఆయనలో ఇంకో షేడ్ కూడా ఉంది, అదే అగ్రెసివ్ లీడర్. తప్పు చేస్తే ఎవడైనా సరే శిక్ష పడాల్సిందని ఏకంగా హోంమంత్రికి సైతం ఓపెన్గా వార్నింగ్ ఇచ్చేసారంటే ఒక్కసారి సార్ గట్స్ ఏంటో అర్థం చేసుకోండి. అసలు ఇంటర్నల్ టాక్ ఏంటంటే గత ప్రభుత్వం టైంలో సోషల్ మీడియాలో కానీ, మీడియా ముందు కానీ నోటికొచ్చినట్లు కూర్చున్న వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కలు చూపించాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్దేనంట. ముఖ్యంగా బోరుగడ్డ అనే విషయంలో నేరస్తుల కులం ఏంటి, తప్పు చేసిన వాడిని కులం చూసి వదిలేస్తారా అని పవన్ కళ్యాణ్ చేసిన పవర్ఫుల్ కామెంట్స్ని కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పవన్ అని చెప్పింది కరెక్టే అంటున్నారు. అంతేకాదు పవన్ మొదట్లో చేగువేరా అనేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఇది చాలామందిని తప్పుపడుతున్నారు.
అయితే ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే చేగువేరా నుంచి పేదలకి, అవసరంలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాన్ని తీసుకున్న పవన్ ఇప్పుడు సనాతనాన్ని ఫాలో అవుతున్న ఓల్డ్ లక్షణాలను ఏమాత్రం పోగొట్టుకోలేదు. వాటిని అలాగే ఫాలో అవుతున్నాడు. పవన్ సనాతనవాదిగా చెప్పుకుంటున్నా, సనాతన ధర్మాన్ని కాపాడాలని అంటున్నా ఎక్కడా మిగిలిన మతాన్ని కించపరిచే కామెంట్స్ చేయట్లేదు. ఇంకా మాట్లాడితే సనాతనంతో పాటు ఆ మతాలకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ట్రూ సెక్యులర్ అనిపించుకుంటున్నాడు అన్నమాట. ఫైనల్గా పాలిటిక్స్ అంటేనే ఓ బురద. ఈ బురదలో కూరుకున్న వాళ్ళెవ్వరూ బయటికి రాలేరనే టాక్ కూడా ఉంటుంది. పవన్ గెలిచినప్పుడు కూడా చాలామంది ఇక పవన్ కూడా పాలిటిక్స్ అనే బురదలో కూరుకుపోయాడని కామెంట్ చేశారు. బట్ పవన్ ఎలక్షన్స్లో గెలిచిన, డిప్యూటీ సీఎం అయినా ఆయనకి ఇంకా పొలిటికల్ బురద అంటుకున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. మాటిస్తే నిలబెట్టుకుంటా అనే విధానం, కష్టంలో ఉన్నానని ఎవరొచ్చినా వాళ్ళని ఆదుకునే తత్వం, డిప్యూటీ సీఎం అయ్యాననే అహంకారం ఎక్కడా లేకుండా సాధారణ ప్రజల్లో ఒక్కడిగా కలిసిపోయే మనస్తత్వం ఆయన మిగిలిన పొలిటీషియన్స్ నుంచి కంప్లీట్గా వేరు చేస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మేబీ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్కి అందుకే అంత పిచ్చి ఉంటుందేమో. ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ ఓ పర్సన్ కాదు, సెలబ్రిటీనో, పబ్లిక్ ఫిగరో కాదు. ఆయన ప్రభంజనం, పవర్ఫుల్ ఆటం బాంబ్, రియల్ పవర్ స్టార్. ఆయన అడుగు పెడితే గెలుపు గులాన్లా సలాం కొట్టాల్సిందే, జన సునామీ రావాల్సిందే. అందుకే చాలామంది అంటుంటారు ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయాం కదా అని కృంగిపోయి అక్కడే ఆగిపోవడం తప్పు. అలా ఆగకుండా గెలిచే వరకు పోరాడితే ఈ ప్రపంచం మొత్తం నీకు సలాం కొడుతుంది. ఈ మాటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజం చేసి చూపించాడు. సెల్యూట్ టు జనసేనాని.